దేవుని దయతో పుట్టిన సంతానం ఇన్నయ్య జ్ఞానమ్మకు ఐదుగురు ప్రాణం. థామస్ రాయన్న, మరియన్న, రాజన్న, సౌరయ్యలు పిల్లలలో పరిపూర్ణమైన పసిడి వెలుగులు. కుమార్తెలు లేక దైవం చూపిన మార్గం, వేల కుమార్తెలకు ఆదర్శమై కథారంగం. తల్లిదండ్రుల ప్రేమలో సత్యం, శాంతి, వారి జీవనం జీవన కాంతి. మంచితనం తోడైన తల్లి గుణగణం, తండ్రి చూపిన ధర్మ మార్గం. పరలోకం వెలుగులో నిలిచే వీరి బంధం. సద్గుణాల ప్రవాహమై చరిత్రలో నిలిచే ఆత్మతత్వం. ఇరుగు పొరుగు కోసం నిలిచిన త్యాగం, మానవతా కాంతితో వెలిగే వారి యుగం. ఇన్నయ్య జ్ఞానమ్మలు చూపించిన దారి, జ్ఞాన సర్వస్వముగా నిలిచే వారి విరసాధి. సర్వలోక శ్రేయస్సు కోసం వీరి జీవితం. తెలుగు నేల మీద దైవ సందేశం, తేజస్సుతో నిలిచే ఈ జంట. పుణ్య దంపతుల స్మృతి కాంతి శృతి. ప్రియ దైవజనులారా, మా మద్రాస్ పునీత్ అన్నమ్మగారి సభస్థాపకురాలు తాటిపత్రి జ్ఞానమ్మగారి 150వ వర్ధంతి సందర్భముగా మేము ఈ సంవత్సరం అంతయు కూడా దివ్యవాణి టీవీ ద్వారా దేవునికి కృతజ్ఞత బలి పూజ చేయటానికి సంకల్పించాము. జ్ఞానమ్మగారి యొక్క జీవిత చరిత్రను ప్రతి సోమవారము దివ్యబలి పూజయందు పరిచయ భాగం నుంచి ప్రారంభిస్తున్నాం. కృపతో మీరందరూ దైవ సేవకురాలు జ్ఞానమ్మ గారికి పునీత పట్టం పొందేలాగున ఈ దివ్యబలి పూజలో ప్రార్థించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మొట్టమొదటిగా పునీత పట్టం కొరకు మనమందరము కలిసి ప్రార్థిద్దాం. దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహంతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభుయేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకితభావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణిక్యత, చదువు సంధ్యలు లేక సర్వవిధాల వెనుకబడియున్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవా, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసిందిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా
మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావంతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. దేవుని మందిరము, పరమాత్ముని ఆలయము, శ్రీ యేసుని పరిమళ సూత్రాలు ప్రభవించును, ప్రేమ ప్రసూనాలు. మా దేవుని మందిరము, పరమాత్ముని ఆలయము. జీవజలము నిలు నిత్యధారగా, నీదు దీపముల నిండు జ్యోతిగా. జీవజలము నిలు నిత్యధారగా, నీదు దీపముల నిండు జ్యోతిగా. వెలసినది మందిరము, నిలచినది దేవలము. మా దేవుని మందిరము, పరమాత్ముని ఆలయము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణి దాతలు కల్లూరి లూర్దు మేరీ, కీర్తిశేషులు కల్లూరి మరియ జోసఫ్ ఆత్మకు నిత్య విశ్రాంతి. కల్లూరి లూర్దు మేరీకి మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, కుమార్తెలకు అల్లుళ్లకు ఆయురారోగ్యములు, మనవరాళ్ళు మనవళ్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి కల్లూరి లూర్దు మేరీ, వాయిలాడ మణిమాల, కిషోర్, నివేదిత, సుజిత్, జో, పసుపులేటి మాధురి, జోజిబాబు, రోషిణి, రక్షక్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న పిఎల్ మర్రెడ్డి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి పిఎల్ మర్రెడ్డి, పెంటారెడ్డి, సుందరమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చెన్నై మేత్రాసనం మైలాపూర్ విచారణ శ్రీమతి జొన్న కార్సల్ చార్లిస్ వారి కుటుంబంలో దేవుడు దైవ సేవకురాలు మదర్ తాడిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థన సహాయం ద్వారా చేసిన మేలులకు కృతజ్ఞతగాను ఆదర్శ్, ఫెద్దిన్, ధోనియా మరియు గాబ్రిన్ జోలాను దైవాశీస్సులతో నింపాలని మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. చెన్నై మేత్రాసనం మైలాపూర్ విచారణ గాలి రాజు రెజీనా కుటుంబంలో దేవుడు తనకు చేసిన మేలులకు కృతజ్ఞతగాను మదర్ తాడిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థన సహాయంతో శ్రీమతి ఆని గెరాల్డ్ ఆకాష్లకు మంచి భవిష్యత్తును సంతోషమును దయచేయాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. చెన్నై మేత్రాసనము మైలాపూర్ విచారణ స్టాన్లీ, అనిత, మెల్వి కుటుంబంలో కరుణగల దేవుడు వారికి వారి కుటుంబంలోని వారందరికీ దైవ సేవకురాలు మదర్ జ్ఞానమ్మ గారి విన్నప ప్రార్థన ద్వారా చేసిన మేలులకు కృతజ్ఞతగాను మెల్వి సిఏ ఫైనల్ ఇయర్ పరీక్షల్లో రాస్తుండగా దేవుడు తనకు తోడుగా ఉండి మంచి ఫలితాలను పొందినట్లు వారికి బంగారు భవిష్యత్తును దయచేయాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. చెన్నై మేత్రాసనము మైలాపూర్ విచారణ శ్రీమతి నిమ్మి ఆల్బర్ట్ కుటుంబంలో దైవ సేవకురాలు మదర్ తాడిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థన సహాయం ద్వారా పొందిన మేలులకు కృతజ్ఞతగాను వారి ఏకైక పుత్రిక రేష్మ రాహుల్ వారితో వివాహము మంచిగా జరగాలని దేవుడు వారిని అన్ని సంపదలతోనూ
సుఖ సంతోషాలతోనూ ఆశీర్వదించాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. చెన్నై మేత్రాసనం పెరంబూర్ విచారణ శ్రీమతి అసంద గారి కుటుంబంలో దేవాదిదేవుడు దైవ సేవకురాలు మదర్ తాడిపత్రి జ్ఞానమ్మ గారి వేడుదల ప్రార్థన ద్వారా చేసిన అన్ని అద్భుత కార్యములకు వారి ఆశీస్సులకు కృతజ్ఞతగాను మరియు వారి కుమారుడు అజయ్కి మంచి జీవిత భాగస్వామిని దయచేయమని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం చింతల చెరువు విజయమేరీ కుటుంబంలో తాడిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా జరిగిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ మరియు వారి తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నంద్యాల విచారణ కీర్తిశేషులు శ్రీ గార్లపాటి జయపాల్ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని, కుటుంబంలో ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని సిస్టర్ అరుణ గారు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమానగర్ విచారణ అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న కమ్ముల నిఖిల్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, నిఖిల్ సింధుజాలకు మంచి భవిష్యత్తు దయచేయమని తల్లిదండ్రులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. సేవకుల కన్నులు యజమానుని చేతి మీదను, సేవికల కన్నులు యజమానురాలి చేతి మీదను నిలిచి ఉండునట్లే మన దేవుడైన ప్రభు మనలను కరుణించు వరకును మన కన్నులను అతని మీద నిలిపి ఉంచుదము. ప్రభు మమ్ము కరుణింపుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. అందరికీ శుభోదయం. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకముగా దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి నామస్మరణంను కొనియాడుచు, మరి ముఖ్యముగా 150 సంవత్సరముల మరణ వార్షిక సందర్భముగా సెయింట్ యాన్స్ ఆఫ్ మెడ్రాస్ సిస్టర్లు సేవికలు అర్పిస్తున్నటువంటి ఈ బలి పూజకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈనాటి దివ్యగ్రంథ పఠనములను మనము గమనించినట్లయితే ప్రభువైనటువంటి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఓ తీర్పును విధించబోతూ ఉన్నాడు. మనం చేసినటువంటి మేలులను బట్టి, మనం చేయబోతున్నటువంటి పుణ్యకార్యములను బట్టి మనం ఎలాంటి లాభములను అనగా దైవికమైనటువంటి లబ్ధిని పొందబోతున్నామన్నటువంటి విషయాలను మనకు ప్రభువైనటువంటి దేవుడు తుది తీర్పు ద్వారా విధించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ జీవితము ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు ఇది శాశ్వతమైనటువంటి జీవితం పొందుటకు మనము చేస్తున్నటువంటి ఒక ప్రయత్నపూర్వకమైనటువంటి యాత్ర. ఈ యాత్రలో మనం ఎంత బాగుగా దేవునికి సమీపముగా దేవుని యొక్క సన్నిధిలో పెరుగుతామో అంత త్వరగా పరలోక ప్రాప్తిని, మరి ముఖ్యంగా ఆయన ముఖాముఖిగా చూచేటువంటి భాగ్యమును పొందబోతున్నాం. కావున ఈ దివ్య బలి పూజలో దేవుని ప్రణాళికను, దేవుని నిబంధనను, మరి ముఖ్యంగా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించినటువంటి క్షణాలు గుర్తు చేసుకుంటూ ఆయన మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరీ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
ప్రార్థించుదము. మా రక్షకుడవైన ఓ సర్వేశ్వర, మాకు హృదయ పరివర్తనమును దయచేయుము. దివ్యమైన నీ బోధనలతో మా మనసులకు శిక్షణను నిమ్ము. తద్వారా మేము తపక్రియలందు నిమగ్నలమై సత్ఫలములను పొందగలుగుదుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నీ పొరుగు వారిని న్యాయము ప్రకారము తీర్పు చెప్పుము. లేవీ కాండము 19వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము మరియు 11వ వచనము నుండి 18వ వచనం వరకు. ప్రభువు మోషేతో ఇశ్రాయేలీయులకు ఈ రీతిగా చెప్పమనెను. మీ దేవుడును ప్రభువునైన నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండుడు. మీరు దొంగతనము మోసము చేయకుడు, అబద్ధమాడకుడు, నా పేరెత్తి అసత్య ప్రమాణములను చేయకుడు, నా నామమును అమంగళము చేయకుడు, నేను ప్రభుడను. మీ పొరుగువారిని వేధింపకుడు, వాని సొత్తు దోచుకొనకుడు, దొంగలింపకుడు. రాత్రి గడవక మునుపే మీరు కూలికి కుదుర్చుకొనిన వానికి కూలి చెల్లింపుడు. మూగవానిని శపింపకుడు. గ్రుడ్డివాడు నడుచు త్రోవలో దేనినైనను అడ్డము పెట్టి అతడు పడునట్లు చెయ్యకుడు. మీరు మీ ప్రభువునకు భయపడుడు, నేను మీ ప్రభువును. మీరు తగవులకు తీర్పు చెప్పునప్పుడు న్యాయము పాటింపుడు. పేదలకు పక్షపాతము చూపకుడు. సంపన్నులను భయపడకుడు. న్యాయము ప్రకారము తీర్పు చెప్పుడు. ఇరుగు పొరుగు ఎడ వ్యతిరేకముగా తిరుగాడుచు చాడీలు చెప్పకుడు. నీ సోదరునికి ప్రాణహాని చెయ్యకుడు, నేను ప్రభువును. నీ హృదయములో పొరుగువాని మీద ద్వేషము పెట్టుకొనకుడు. అతని తప్పిదమును గూర్చి అతనిని మందలింపుడు. అప్పుడు అతని మూలమున నీవు పాపము మూట కట్టుకొనకుందువు. పొరుగువారి మీద పగ తీర్చుకొనకుడు, వైరము పెట్టుకొనకుడు. నిన్ను వలె నీ పొరుగువారిని కూడా ప్రేమింపుడు, నేను ప్రభువును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ప్రభు మీ మాటలు ఆత్మయును జీవమై ఉన్నవి. ప్రభువు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది, అది ఆత్మకు నూతన జీవమును ఒసగును. ప్రభువు ఆజ్ఞలు నమ్మదగినవి, అవి తెలివిలేని వారికి జ్ఞానమును ఒసగును. ప్రభు మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అందరూ ప్రభు నీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ప్రభువు కట్టడలు నీతియుక్తమైనవి, అవి హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభువు విధులు నిర్మలమైనవి, అవి మనసుకు వివేచనము ఒసగును. ప్రభువు మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అందరూ ప్రభు నీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. దైవభీతి నిష్కల్మషమైనది, అది కలకాలము నిలుచును. ప్రభువు చట్టములు సత్యమైనవి, అవి అన్నీయు ధర్మమైనవి. ప్రభు మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ప్రభు మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. నాకు ఆశ్రయనీయుడవు విమోచకుడవైన ప్రభు, నా పలుకులు నా ఎదలో తలంపులు నీ మన్నన బడియునుగాక. ప్రభు మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ప్రభు నీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి.
ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే గానము చేసెదను. ప్రతిక్షణం నీ సన్నిధిని అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 31వ వచనం నుండి 48వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను. మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడు అగును. అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరు చేయనట్లు ఆయన వారిని వేరుపరచును. ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును. అప్పుడు రాజు తన కుడి ప్రక్కన ఉన్నవారితో, నా తండ్రిచే దీవింపబడిన వారలారా రండు, ప్రపంచ ప్రారంభము నుండి మీకే సిద్ధపరపబడిన రాజ్యమును చేకొనుడు. ఏలైనా నేను ఆకలిగొనినప్పుడు మీరు ఆహారము వసగితిరి, దప్పికగొనినప్పుడు దాహము తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడైన ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. అప్పుడు ఆ నీతిమంతులు, ప్రభు, నీవు ఎప్పుడు ఆకలిగొని ఉండుట చూచి భోజనము పెట్టితిమి, దప్పికగొని ఉండుట చూచి దాహము తీర్చితిమి, ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితిమి, వస్త్రహీనుడవై ఉండుట చూచి వస్త్రములను ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట చూచి పరామర్శించితిమి, చెరసాలలో ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు. అందుకు ఆయన, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పాను. అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కనున్న వారితో, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు. ఏలైనా నేను ఆకలిగొని ఉంటిని, మీరు అన్నము పెట్టలేదు, దప్పికగొని ఉంటిని, దాహము తీర్చలేదు, పరదేశినై ఉంటిని, నన్ను ఆదరింపలేదు, వస్త్రహీనుడనై ఉంటిని, నాకు వస్త్రములను ఇయ్యలేదు, రోగినై ఉంటిని, నన్ను పరామర్శింపలేదు, చెరసాలలో ఉంటిని, నన్ను దర్శింపరాలేదు అనును. అప్పుడు వారు, ప్రభు, నీవు ఆకలిగొని ఉండుట, దప్పికగొని ఉండుట, పరదేశివై ఉండుట, వస్త్రహీనుడవై ఉండుట, రోగివై ఉండుట, చెరసాలలో ఉండుట మేము ఏనాడు చూచి పరిచర్య చేయలేకపోయితిమి అని ప్రశ్నింతురు. అందుకు ఆయన, ఈ అత్యల్పులలో ఒకనికైనను మీరివి చేయనప్పుడు నాకును చేయలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పును. వీరు నిత్య శిక్షకు వెడలిపోదురు, నీతిమంతులు నిత్య జీవితములో ప్రవేశింతురు అని పలికెను. క్రీస్తు సువిశేషము. యేసువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చంద్రమండలము నుండి మానవ నిర్మితమైన కట్టడములు ఏదైనా చంద్రమండలం నుండి కనపడుతుందా అని మనము ఆలోచన చేసినప్పుడు కేవలము ఒకే ఒక కట్టడము, అతి పెద్దదైనటువంటి చైనా వాల్, చైనా గోడ కొద్దిగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అయితే ఈ చైనా వాల్ నిర్మించినటువంటి విధానమును మనము గమనించినట్లయితే మంగోలీయులు చైనాపై ప్రతిసారి కూడా దండెత్తి వచ్చేటువంటి వారు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని చాలా ఇబ్బందికి గురి చేసేటువంటి వారు. ఆ సమయంలో ఈ మంగోలీయుల నుండి చైనా దేశీయులు ఎలా తమని కాపాడుకోవచ్చో
ఎలా కాపాడుకోవాలనేటువంటి నేపథ్యంలో ఈ చైనా వాల్ని నిర్మించారు. అతి పెద్దది, ప్రపంచంలో అతి పెద్దదైనటువంటి వాల్ని వారు నిర్మించి ఉన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, వారు నిర్మించిన తర్వాత వారు అనుభవించినటువంటి ఆ ఆనందము అవధులు లేకుండా ఉంది. చాలా హాయిగా ఉన్నారు. ఇకపై నుండి ఏ శత్రువు కూడా మనల్ని తాకలేరు, ఏ శత్రువు కూడా మనపైకి దండెత్తి రారు అన్నటువంటి గొప్ప నమ్మకముతో, గొప్ప ఆనందముతో వారు ఉన్నారు. అలాంటి భావనతో ఉన్నటువంటి సమయంలో ఒకానొక రోజున మంగోలియులు చైనా దేశమును ప్రవేశించారు. ఎలా ప్రవేశించారు, లేకుంటే ఏ విధంగా ఇది జరిగింది, ఇంత పెద్ద కట్టడమును వారి నుండి కాపాడుకోవాలి అన్నటువంటి తత్వముతో ఇంత పెద్ద గోడని మనము నిర్మిస్తే వారు ఎలా రాగలిగారు అని వారు చాలా ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. అయితే వారు వచ్చినటువంటి విధానము చాలా చిన్నది. వారంత ఖర్చు చేసి, అంత వ్యయమొచ్చి, అంత కష్టపడి, అంత నిర్మాణం చేసి కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తే కేవలము కొన్ని రూపాయలు మాత్రమే అక్కడ ఉన్నటువంటి చైనా గోడను ఉన్నటువంటి ద్వారపాలకునికి బ్రైబ్ చేశారు. అంటే 100 రూపాయలు లంచం ఇచ్చి వాళ్ళు ఎక్కగలిగారు. వారు చైనీయులపై దండెత్తి రాగలిగారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విషయాన్నే మన వ్యక్తిగత జీవితాలకి అన్వయించుకొని చూసినప్పుడు ప్రభువైనటువంటి దేవుడు మన జ్ఞానస్నానం రోజున మనం పుట్టినప్పటి నుండి కూడా మనకు విశ్వాసము మరియు పవిత్రమైనటువంటి హృదయాన్ని దయచేసి ఉన్నారు. మనము పుట్టినాటి నుండి కూడా ఎంతో దైవీకముగా పెరుగుతూ ఉన్నాం. ఎంతో గొప్పగా దేవుని యందు ఆధ్యాత్మికత కలిగి మనము మన జీవితాన్ని దేవుని యందు నింపుకోగలుగుతున్నాం. అయితే మనకు తెలియకుండానే ఈ సైతాను ఏ విధంగా ప్రవేశం చేస్తుంది. నాడు ఈ చైనా గోడని మంగోలియులు కేవలము 100 రూపాయలు వారికి ద్వారపాలకునికి, గేట్ కీపర్కి సమర్పణ చేసి వాళ్ళు ఏ విధంగానైతే చైనా దేశస్థులపై దండెత్తి వచ్చారో, నేడు కూడా ఈ సైతానుడు మన ప్రవేశం లేకుండా ఏ విధంగా ప్రవేశం చేయగలడు. కాబట్టి ఇక్కడ సైతాను మనల్ని కొనగలుగుతున్నాడు అన్నటువంటిది నేపథ్యం. ఇక్కడ సైతాను మనము అనుగ్రహించడం ద్వారా, మనము అనుమతిని ఇవ్వడం ద్వారానే అతడు మన హృదయములోనికి, మన జీవితంలోనికి ప్రవేశం చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. సైతాను ఉపయోగించేటువంటి అస్త్రాలని, లేకుంటే ఆయన మనల్ని ఏ విధంగా మన హృదయంలోనికి ప్రవేశం చేయడానికి ప్రయత్నం చేస్తారు అన్నటువంటి విషయాన్ని గమనించినట్లయితే, సైతానుడు ఎప్పుడు కూడా మనతో మాట్లాడేటువంటి విధానం ఏ విధంగా ఉంటుందంటే, ఏమీ కాదులే, చిన్న తప్పులే కదా, చిన్న తప్పులే కదా, తర్వాత ఎవరు చూడడం లేదు అయినా పర్వాలేదు. ఈ 4 అస్త్రాలని సైతాను ఉపయోగించి మన హృదయాలలోనికి, మన జీవితాల్లోనికి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. ఏమీ కాదు, పర్వాలేదు, చిన్న తప్పులే కదా, మరియు ఎవరు చూడడం లేదు కదా అనేటువంటి చిన్న అస్త్రాలు, హార్మ్లెస్ వెపన్స్ అని చెబుతారు. వీటిని ఉపయోగించే సైతానుడు మనలోనికి ప్రవేశం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనము జీవించాల్సినటువంటి విధానము, లేకుంటే ప్రభువుకి మనల్ని మనం సమర్పణ చేసుకునేటువంటి విధానము కుంటుపడుతూ ఉంది. అది ఇబ్బందులు పాలవుతుందని మనమంతా కూడా గమనించాలి. ఒలివర్ క్రోవెల్ అనేటువంటి ఒక రచయిత ఈ విధంగా చెబుతున్నాడు, హీ హూ స్టాప్స్ బీయింగ్ బెటర్ స్టాప్స్ బీయింగ్ గుడ్. అంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా నేను పెరగాలి, దేవుని యందు గొప్పగా ఉండాలి, సమాజంలో ఒక స్థాయికి చేరాలి అన్నటువంటి ప్రయత్నం చేయనటువంటి వాడు ఎప్పటికీ కూడా మంచివాడు కాలేడు. దేవుని యందు పెరగాలి, సమాజంలో ఒక స్థానమునకు నేను చేరుకోవాలి అన్నటువంటి ప్రయత్నము చేయనటువంటి వాడు ఎప్పటికీ కూడా మంచివాడు కాలేడు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పఠనాలని మనం గమనించినట్లయితే, మొదటి పఠనము లేవియా కాండం నుండి మనం గమనిస్తున్నాం. 19వ అధ్యాయం 1, 2 మరియు 11 నుండి 18 వచనాలలో ఏ విధంగా మనము జీవిస్తే దేవుణ్ణి ప్రసన్నులం చేయగలం, ఏ విధంగా మన జీవిత విధానమును, జీవన సరళిని మార్చుకుంటే దేవునికి పరవశాన్ని గురి చేయగలమన్నటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. అనేకమైనటువంటి విషయాలను ఈ మొదటి పట్టణం ద్వారా తెలియజేస్తున్నాడు. అక్కడ దొంగతనం గురించి తెలియజేస్తున్నాడు. మోసము, అబద్ధాలాడడం, అసత్యమైనటువంటి ప్రమాణాలు, దేవుని నామమును అమంగళము చేయడం, వేధింపులు చేయడం, మరి ముఖ్యంగా పొరుగువారి యొక్క సొత్తును లాగుకొనడం,
మూగవానిని, గుడ్డివానిని వేధించడం, చాడీలు చెప్పడం, మరి ముఖ్యంగా ద్వేషమును కలిగి ఉండడం, పగ, వైరము అన్నటువంటి విషయాలన్నీ తెలియజేస్తూనే చివరి మాట 19వ అధ్యాయము 18వ వచనంలో చివరి మాటను చాలా గొప్పగా వివరిస్తున్నాడు. ఏమిటి అంటే ఆ మాట, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపుమన్నటువంటి సత్యబోధనని ఇక్కడ మొదటి పట్టణం ద్వారా మనం వింటూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎలా జీవించాలో ప్రభు మనకి నేర్పుతూ ఉన్నాడు. తను స్వీయముగా మనం గమనించినట్లయితే లూకా శుభవార్త 4వ అధ్యాయము 18వ వచనంలో, ఇదిగో ప్రభువైనటువంటి దేవుడు నన్ను ఎన్నుకొని ఉన్నాడు, ప్రభుహిత సంవత్సరం ప్రకటించుటకు పరాదృశ్యులను, మరి ముఖ్యంగా వస్త్రహీనులు ఉన్నటువంటి వారిని, రోగస్తులందరినీ చూడడం కోసం నన్ను ఎన్నుకొని ఉన్నాడు అని తన జీవితము ఎలా మొదలు కాబోతుందో స్వయముగా ఆయన మాటల్లోనే మనం విన్నాం. మరి చివరిగా జీవిత చరమాంకములో కూడా అదే క్రీస్తు భగవానుడు ఎలా జీవించాలో కూడా చెబుతున్నాడు. ఇదిగో నేను ఆకలి కొనినప్పుడు, దాహము కొని ఉన్నప్పుడు, వస్త్రహీనుడనే ఉన్నప్పుడు, పరామర్శించేటువంటి వారుగా మీరు ఉన్నాడు, రోగస్తుడై ఉన్నప్పుడు, ఖైదీగా ఉన్నప్పుడు మీరు నన్ను దర్శింపవచ్చితరా అన్నటువంటి జీవితాన్ని మన ముందు ఉంచుతున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పఠనాలన్నీ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ తపకాలంలో మనం ఇప్పటికే ప్రవేశం చేసి ఉన్నాం. ఈ తపకాలము ద్వారా దేవుని అనుగ్రహమును, దేవుని యొక్క దైవీకమైనటువంటి ఆలోచనను, ఆయన అనుభవమును పొందడం కోసం చేస్తున్నటువంటి ప్రయాణము ఏ విధంగా ఉండాలో ఈ మొదటి శుక్రవారము మనకు బోధిస్తుంది. ఫలానా విషయం చేయకూడదు, ఫలానా విధంగా ఉండకూడదు, ఇరుగు పొరుగు వారిని ఏ విధంగా ఉండాలో నేర్పుతూనే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపుము. ఒకవేళ పొరుగువాడు ఈ దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీవు వారిని ఈ విధంగా చూడాలి, ఈ విధంగా వారికి పరిచర్యలు చేయాలన్నటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అయితే ఇవన్నీ కూడా మొదలు పెడతాం తపకాలంలో. దాన ధర్మములు, ప్రార్థన, ఉపవాసములు, అనేకమైనటువంటి ప్రేషితమైనటువంటి కార్యాలను చేయాలని వ్యక్తిగతంగా ఎంతో ప్రయత్నం చేస్తాం. కానీ సైతానుడు, నేను ఇప్పటికే చెప్పినటువంటి విధంగా మన ప్రవేశము లేకుండా, మళ్ళీ చెబుతున్నాను, మన ప్రవేశం లేకుండా మన వ్యక్తిగత జీవితాలలోనికి సైతానుడు ప్రవేశం చేయలేడు. నాడు ఆ చైనా గోడల్ని ఏ విధంగానైతే ఒక 100 రూపాయలు లంచమిచ్చి మంగోలియులు చైనాపై దండెత్తి వచ్చారో, అదేవిధంగా నీ స్వీయమైనటువంటి ఈ శరీరము, ఈ ఆత్మపై నీవు కొనబడుతున్నావు, సైతాను చేత కొనబడుతున్నావు. సైతాను కొనగలుగుతున్నాడు కాబట్టే అతను నీలోనికి ప్రవేశం చేస్తున్నాడు. నీ హృదయంలోనికి నీ అనుమతి లేకుండా ప్రవేశం చెయ్యడు అని మనమంతా కూడా గమనించాలి. పునీత అవిలాపుర తెరేసమ్మ గారు కూడా ఈ విధంగానే చెబుతుంది. ప్రతి గురువు వెనుక అతని పతనానికై పిశాచి ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రతి గురువు వెనుక అతని పతనానికై పిశాచి ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది చెబుతూనే సామాన్యమైనటువంటి మన జీవితాలలో, ఇంకా దేవుడు గృహస్థ జీవితాన్ని జీవించేటువంటి మన జీవితాలలో దేవుని యొక్క ప్రమేయము లేకుండా సైతానుడు ఏ విధంగా ప్రయత్నం చేస్తాడో, మన వ్యక్తిగత జీవితాలకి రావడానికి ఎంత గొప్పగా ప్రయత్నం చేస్తాడో ఊహించుకోమని పునీత అవిలాపుల తెరేసమ్మ గారు సెలవిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలన్నీ కూడా విన్న తర్వాత ఒకే ఒక ప్రశ్నని మీకు సంధిస్తూ ఉన్నాను. లేకుంటే ఈ మాటల తాత్పర్యము, భావము ఏమిటంటే, ప్రభు అన్నటువంటి విధంగా ఫలానా విషయాలు చేయాలి, ఫలానా వారిని ఆదరించాలి, నేను వాళ్ళకి చేసినప్పుడే వాళ్ళలో నా దర్శనం నీకు కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. కావున ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత ఒక ప్రశ్న మనల్ని వేధించాలి. ఆ ప్రశ్న ఏమిటంటే, వెన్ వాజ్ దట్ ఐ వాజ్ వెరీ హెల్ప్ఫుల్, వెరీ జనరస్ అండ్ కైండ్. అంటే నేను ఒక దాతృత్వమును, లేకుంటే ప్రేమగా ఉన్నటువంటి, లేకుంటే ఒక రోగముతో ఉన్నటువంటి వారిని పరామర్శించినటువంటి చివరి రోజు ఎప్పుడు? నేను వస్త్రహీనుడు బాధల్లో ఉన్నటువంటి వారికి నేను చేరువైనటువంటి ఆ చివరి రోజు ఎప్పుడు? నేను మంచి పని చేసిన ఆ చివరి రోజు ఎప్పుడు అని మనమంతా కూడా ధ్యానము చేయాలి. ఈ ప్రశ్న ద్వారానే మనము మంచి వాళ్ళము కావడానికి, గొప్ప వాళ్ళము కావడానికి ఇది ఉపయోగపడుతుంది. అది మాత్రమే కాదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ప్రశ్నలో నుండే మరో ప్రశ్న కూడా ఉద్భవిస్తుంది. అది ఏమిటంటే నేను ఎప్పుడు చివరిగా మంచిగా ఉండడానికి ప్రయత్నం చేశాను అన్నటువంటి ప్రశ్న మౌలికమైనది అయినప్పుడు దానిలో నుండి వచ్చేటువంటి మరొక ప్రశ్న ఏమిటంటే, నేను ఎప్పుడు మంచిగా, అంటే చెడ్డ పని చేయకుండా ఉండగలిగాను?
ఎలాంటి తప్పుడు పని చేయకుండా ఉండగలిగాను అన్నటువంటి మరో ప్రశ్న మన జీవితాలు. ఈ రెండు ప్రశ్నలకు మనం జవాబు ఇవ్వగలిగితే దేవుడు అనుకున్నటువంటి రీతిలో, దేవుడు ఆశించినటువంటి రీతిలో మనం ముందుకు వెళ్తాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వ్యక్తిగతంగా మనమందరము కూడా ఒక అనుభవంతో ఉంటాం. ప్రేమించబడడం ముఖ్యమా, ప్రేమించడం ముఖ్యమా? సమయం ఇస్తున్నాను. ప్రేమించడము ముఖ్యమా, ప్రేమించబడము ముఖ్యమా అని. ఎక్కువ ప్రేమించబడడం ముఖ్యం. అది కేవలము ముఖ్యం, ఒక భాగ్యం. కానీ ప్రేమించడము లేకుంటే ప్రేమిస్తూ ఉండడం అనేటువంటిది ఆనందమును ఇస్తూ ఉంది. ప్రేమించబడమే ముఖ్యము అని అందరము అనుకుంటున్నాం. కానీ ప్రేమిస్తూ ఉండడం, ద కెపాసిటీ టు లవ్, ద కెపాసిటీ టు కంటిన్యూ టు ఎక్స్టెండ్ యువర్ లవ్, ప్రేమించుతూ ఉండడం, ప్రేమించడం అనేటువంటిదే చాలా గొప్పది, ప్రేమించబడడం కాదు. బహుశా ఇవన్నీ వ్యక్తిగతము, రిలేటివ్ ఫీలింగ్స్. అంటే ఒకరికి ఒక రకంగా, ఒక్కొక్కరికి ఒక్కొక్క భావన ఉంటుంది. కానీ క్రీస్తు ప్రభు తత్వం ఏమిటంటే ప్రేమించబడడం కాదు, ప్రేమిస్తూ ఉండడమే ఆయన తత్వం. అందుకే నేను వస్త్రహీనుడనై ఉంటే నువ్వు ప్రేమించగలవా? నేను బాధల్లో ఉంటే నన్ను పరామర్శించగలవా? ఆకలితో దాహముతో ఉన్నప్పుడు నువ్వు నన్ను దాహం తీర్చగలవా? ఎప్పుడు నీవు అవి చేస్తావంటే వెన్ యు స్టార్ట్ లవింగ్ మీ, నన్ను ప్రేమించడానికి మొదలుపెట్టినప్పుడే నీవు ఇవన్నీ చేయగలవు. కాబట్టి ప్రేమించుతూ ఉండడం, ప్రేమించడం అన్నటువంటిది ఆనందమునకు కారణం, ఆనందమునకు మూలం. ప్రేమించబడడం ముఖ్యం, భాగ్యం. అంతేగాని ప్రేమించడమే దేవుని యొక్క ఆయన లీల, ఆయన నిబంధన. నిన్ను వలె నిన్ను పొరుగువానిని ప్రేమిస్తూ ఉండమని చెబుతున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు తాటిపత్రి జ్ఞానమ్మ గారి యొక్క జీవితమును, ఆమె మరణ వార్షికోత్సవమును ఇక్కడ ఉన్నటువంటి కన్యాశ్రీలందరితో కలిసి చేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా ఆమె ఈ సేవకు రూపము నుండి కూడా దైవ సేవకురాలుగా ఉన్నటువంటి ఈమె తర్వాత కాలములో, రాబోయేటువంటి సమీపమైనటువంటి కాలములో పునీతురాలు కావాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఎంతగానంటే, ఆమె వ్యక్తిగత జీవితము ఇట్ ఈజ్ ఏ లైఫ్ ఆఫ్ హోప్ అని చెప్తున్నారు. నమ్మకమైనటువంటి, నిరీక్షణ కలిగినటువంటి జీవితాన్ని జీవించింది ఆమె. ఆస్తమాతో ఆమె బాధపడేటువంటి సమయంలో పూర్తిగా దేవునిపైన నమ్మకాన్ని కలిగి జీవించింది. ఎలాగంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈమె వ్యక్తిగత జీవితాన్ని కొద్దిగా మనము సమీపముగా ఉండి ధ్యానపూర్వకంగా పరిశీలించి చూస్తే జీవితమును ఎలాగైనా జీవించవచ్చు. జీవితంలో వచ్చేటువంటి కష్టాలను ఎలాగ విధంగానైనా ఓర్చుకోవచ్చు, సాధించవచ్చు. కానీ సేవకురాలైనటువంటి తాటిపత్రి జ్ఞానమ్మ గారు ఎలాగైనా లేకుంటే ఏ విధంగానైనా జీవించవచ్చు అన్నటువంటి ప్రయత్నం చేయలేదామా. ఆమె నమ్ముకున్నటువంటి జీవితం ఏమిటంటే లైఫ్ ఆఫ్ హోప్, నిరీక్షణతో జీవించడం ఎలా అన్నటువంటి దానిని ఆమె నేర్పుతుంది. నమ్మకముతో, నిరీక్షణలో దేవుడు నన్ను అనుగ్రహిస్తాడు. నేను ఇప్పటికే చెప్పినటువంటి విధంగా ఎలాగైనా బతకవచ్చు, ఎట్టో విధంగా మనం జీవితాన్ని కొనసాగించవచ్చు అన్నటువంటిది ఒక ఐడియాలజీ. కానీ తాటిపత్రి జ్ఞానమ్మ గారు అందిస్తున్నటువంటి ఐడియాలజీ, దేవుని యందు ఉన్నటువంటి అనుభవం ఏమిటంటే నిరీక్షణతో, త్రీ థియలాజికల్ వర్చ్యూస్ని, వేద సత్యాలను ఆమె తీసుకుని ప్రేమ, నమ్మకము, నిరీక్షణ, విశ్వాసం అన్నటువంటి వాటిపైన జీవితాన్ని ఆమె నిలబెట్టుకోగలిగింది. ఎంతగానంటే ఆస్తమాతో ఆమె బాధపడుతూ ఉంటే దేవుని చిత్తము నెరవేరాలి, దేవుడు తన బిడ్డలను ఎప్పటికైనా కాపాడుకుంటాడు అన్నటువంటి నిరీక్షణ జీవితం. ఇంకా ఆమె మాటలు చాలా గొప్ప అయినటువంటి మాటలు. ఏమంటుందంటే, చరిత్రలో కలిగినటువంటి క్రీస్తు దర్శనం అంటే గతములో నన్ను ఎంతగానో దీవించాడు. దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఆశీర్వదించబడి ఉన్నారు. చరిత్రలో కనపడినటువంటి దేవుడు, చరిత్రలో దర్శనమిచ్చినటువంటి దేవుడు నా భవిష్యత్తులో కూడా నాకు తోడుగా ఉంటాడు అన్నదే నిజమైనటువంటి నిరీక్షణ. దీనినే ఆమె ప్రమోట్ చేస్తున్నారు తన వ్యక్తిగతమైనటువంటి జీవితము ద్వారా. దేవుని యందు నిరీక్షణ కలిగి జీవించడం అంటే ద గాడ్ హూ వాజ్ ఇన్ ద హిస్టరీ విల్ ఆల్సో బీ ఫౌండ్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ఆల్సో ఇన్ ద ప్రజెంట్ అని ఆమె చెబుతుంది. ఎప్పుడూ కూడా దేవుని సన్నిధానం, దేవుని ప్రసన్నత నీ తోడుగా, నీ ముందుగా, నీ వైపుగా ఎప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి జీవితంలో కలుగుతున్నటువంటి కష్టాలు,
రోగము కావచ్చు, లేకుంటే ఒక సంస్థను ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ కావచ్చు, వీని యందు కూడా దేవుడు ఉంటాడు. ఆ నమ్మకంతో ఆమె జీవించింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కావున మన వ్యక్తిగత జీవితాలలో కూడా ఈనాడు మనం విన్నటువంటి శుభవార్త, మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 35 నుండి 48 వచనాలలో ఈ విధంగా జీవించండి, ఈ విధంగా ఉండండి, ఇలా చూసినప్పుడు నా దర్శనం మీకు కలుగుతుంది. తుది తీర్పు అన్నటువంటిది ఖచ్చితంగా ఉండబోతుంది. కావున పరివర్తనముతో ఈ తపకాలములో మీరు నా చెంతకు వచ్చినట్లయితే మిమ్మల్ని నేను నా దగ్గరికి చేర్చుకుంటాను, మోక్ష ప్రాప్తిని మీకు కలుగజేస్తాను, శాశ్వత జీవితముతో మిమ్మల్ని దీవిస్తానని ప్రభువు తన ప్రమాణములను నిలబెట్టుకునేటువంటి సమయాన్ని మనకు అందిస్తున్నాడు. కావున ఈ తపకాలము, అనుగ్రహ కాలములో పరివర్తనతో, మరి ముఖ్యంగా స్వీయ రక్షణ ఈ కార్యములో దేవుని చెంతకు, దేవుని సన్నిధానికి చేరడానికి ప్రయత్నం చేద్దాం. నీరాజనం వందనం నీ సేవకే అంకితం, మా మానసం మందిరం నీ పూజకే అంకితం. నీరాజనం వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా, లా 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 లా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, భక్తివంతమైన ఈ బలి అర్పణము మీకు ఆమోదయోగ్యమగునుగాక. నీ శక్తి మా జీవితములను పవిత్రపరచునుగాక. దయామయుడవైన నీ ద్వారా మాకు పాపక్షమ లభించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవాలను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోటి వారి పట్ల సేవా నిరతిని మాలో పుట్టించుచూ ఉన్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవనము దయచేసిన నీ ఘనమ కార్యములను స్మరించుట వలన మా యందరి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణము వనర్చుచు ఉన్నావు.
కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధము నీవే మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమున సియప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతో అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరముందు చనిపోయిన వారినందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో
వివేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనమందరము పైకి లేచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహమున పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసములు వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సమాధానము సమాధానం సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపను. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించెడివారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాని కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము మన నిత్య జీవితంలో కాపాడునుగాక. ఆమేన్. దివ్య సుప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభు యేసుదేవా, నీవే కదా నిరీక్షణ, కరుణతో కావరావా, నీయందే మా నమ్మిక. హే ప్రభు యేసుదేవా, నీవే కదా నిరీక్షణ, కరుణతో కావరావా, నీయందే మా నమ్మిక. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తువు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము.
ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారమును స్వీకరించుట ద్వారా మా ఆత్మ శరీరములకు శక్తివంతమైన నీ సహాయము లభించునుగాక. ఈ విధముగా మేము నీ నుండి ఆధ్యాత్మిక శారీరక భద్రతను పొందుదుముగాక. ఆ పిమ్మట స్వర్గము నుండి లభించు స్వస్థత వలన సంపూర్ణ ఆనందమునకు పాత్రులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పత్రి జ్ఞానమ్మ వందనం అందుకో తల్లి మాంజలు. 150 వసంతాల వర్ధంతి పరలోక దైవ సభ వేడుకలు. తాటిపత్రి జ్ఞానమ్మ వందనం అందుకో తల్లి మాంజలు. 150 వసంతాల వర్ధంతి పరలోక దైవ సభ వేడుకలు. సమస్తాన్ని త్యజించి క్రీస్తు ప్రభుని ధరించి ప్రజల సేవలో నీవు తరించితివి. సమస్తాన్ని త్యజించి క్రీస్తు ప్రభుని ధరించి ప్రజల సేవలో నీవు తరించితివి. శ్రీ సభకై ధీరులను అర్పించిన ధన్యమైన విద్యార్థుల పాలిట నిలిచిన ఓ పుణ్యమహిళ ప్రభుని దాసురాలవైతివి. ప్రభుని దాసురాలవైతివి. తాటిపత్రి జ్ఞానమ్మ వందనం అందుకో తల్లి మాంజలు. 150 వసంతాల వర్ధంతి పరలోక దైవ సభ వేడుకలు. పరలోక దైవ సభ వేడుకలు.